హే గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మా ఫ్రెండ్స్ కలిసి అయితే మంజర డ్యామ్కి వెళ్తున్నాం. సో ఐ థింక్ ఎందుకు కలర్స్ ఉండే స్టార్ట్ అవర్ వీడియో. ఊర్ల మీద పడి తిరగాలంటే బండ్ల పెట్రోల్ ముఖ్యం కాదు వీకులు, అందుకే పెట్రోల్ పోసుకొని పెట్రోల్ పంప్ వచ్చినాం అనమాట. पत्थर लगा ए इंडिकेटर చచ్చిపోతుంటా మెల్లవమాట అయింది. ఇక్కడ గాండుగాడు ఇండికేటర్ వేయకుండా బండి మలిపోయినా. ఏ బాయ్ ఒక ఆయిస్ ఇలా మొసలు ఉంటుంది. ఇప్పుడు చూనికి పోతాం మనం మొసల్ని. అది చిలకలనే బయలా నాటుకోడా డార్లింగ్ కోడి బాయ్. మా ఫ్రెండ్స్ కలిసి సరదాకి కోనాపూర్ నుంచి సంగారెడ్డి డ్యామ్కి వచ్చినాం. కల్పకూరు డ్యామ్ కూడా అంటారు అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ పార్క్లోకి వచ్చినాం, ఎందుకంటే మా వాళ్ళు మొసళ్ళను చూస్తున్నారు, క్రొకడైల్స్ చూస్తున్నారు. క్రొకడైల్ బ్రో ఎడున్నావు? అరే రాగోదోగోదోగోదో కనిపించిందా? అరే వెంకటేష్ అయ్యారు అక్కడ చూడు. డేంజర్ స్మెల్ కనిపిస్తే లేడాగో చల్ల. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు, వెళ్ళిపో. కాసేపు సరదాగా మనం పార్క్లో తిరిగి తర్వాత డ్యామ్ సైడ్ వెళ్ళిపోదాం, మీతో కొడదాం. కాలు చిల్లు ఉండాలి ఈరోజు. కాలు జారింది అలా పడేది ఉంటే నేనైతే రిప్పని స్టేటస్ పెడుతుంటే, ఆ పాట పెడుతుంటే ఇది ఫోటో పెట్టి మంగళ అని ఒకటి వస్తా చూడాలి పెడుతుంటే. వీడియో తీస్తామా తీయకన్నా బరాబర్ పెడతాను. నాకు ఏడుపు వస్తుందిరా. స్పాన్సర్ ఈరోజు తీసుకొచ్చిందన్నమాట డ్యామ్కి. ఇక ఉన్నట్లుంది, ఇతల దిక్కు అయితే లేదు. రెండు ఉండేరా నేను వచ్చినప్పుడు. మరి అలా పడ్డావు. అరే రే కొడంగా అలా పడ్డావు అలా రే. కార్ మనదేనా భయ్యా ఇది? మనదే, మొన్న రెండోకి ఇచ్చేసినాం అన్నమాట వేరే వాళ్ళకి. ఏం మాట్లాడుతున్నావురా? ఎట్లుంది మొసలు, ఎట్లుంది మరి చెప్పు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే ఇప్పుడు డ్యామ్ కట్ట మీదకి ఎక్కినాం. అవతలికు మనం ఆ గేట్ ఉందా, గేట్లు ఉన్నా, గేట్ల కిందికి పోతాం ఇప్పుడు మనం. అరే గీడు ముంగటి ఏంది అబ్బా గేట్లు కావా? ఎందుకు అట్లా చేస్తున్నావు? మోసిని ముట్టుకోరా గేట్ ఒకసారి. అరే పాడల మీద ఆశ లేదని వాడు మళ్ళా ప్రూవ్ చేస్తున్నాడు. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టర్ రా బాబు నీది. ఇస్తున్నా కదరా నేను. ఆడికా నడుచుకుంటా బాయ్, దీని మీదకి వెళ్ళి పోదామా? మనకి రూములు కావాలి, సందులు కావాలి, అవే కావాలి ఎప్పుడు మనకి. అది హైలైట్. ఎట్లాడా ఎన్న సూపర్ లాకేజ్ పడేసాడు. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. రే ఇరిగిపోగలేదు రే మళ్ళా అలాకెందుకు పోయినవరా నువ్వు? సో గాయ్స్, డ్యామ్ దగ్గర పోదాం మనం. ఆల్రెడీ డ్యామ్ దగ్గర ఉన్నాం, ఈత కొట్టడానికి పోదాం. డ్యామ్ దగ్గరికి అయితే ఇష్టం, కొంచెం పక్కకున్నాం అనమాట. మనం డ్యామ్ కట్టుకోవాలంటే కొంచెం తిప్పలవాడు కూడా పోవాలి.
చూడైనా బాయ్ని ఏమన్నా పాపులర్ చేసేది ఉందా? ఏమో మా బాయ్ చెప్పిండు కదా, చేసేయండి, నన్ను పాపులర్ చేసేసేయండి గాయస్. అడవిలోకి వెళ్ళి తీసుకోతురేం బాయ్ మీరు? ఖాళీ ఎండపోతు 4 బీర్లు తెచ్చుకొని వస్తే చిల్లు మంచిగా చల్లగా ఉంది కదా. మన పూర్లు అంటావా? సో గాయస్ ఫైనల్లీ డ్యామ్ దగ్గరకు వచ్చేసినాం. పోర్లు మీరు చూడవచ్చు, ఏటెక్ జూమ్ పెడుతున్నాం, స్కోప్ కరో అలాకి వెళ్ళి జారుతురు. ఫ్లో అయితే గట్టిగా ఉంది, వాటర్ ఫ్లో. ప్రజెంట్ మనం పక్కకు వచ్చినాం జరా, చాలా హైట్లు ఉంది, మీకు చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా హైట్లు ఉన్నాం మనం. డ్యామ్కి స్ట్రేట్ ఉన్నాం. ఇక్కడ గుర్రాలు ఉన్నాయి గాయస్, గుర్రాలను అడుగుతారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చారు ఆ రూట్. ఈ కొడుకులు ఇంటికాడికి వెళ్ళి ఈత కొడదామని పట్టుకొచ్చారు. ఇడికి పట్టుకొచ్చినాక ఈత కొట్టాలన్నా వద్దా అని డిస్కషన్ మళ్ళీ అద్దాంటి పెట్టారు. అద్దాంట పెట్టినాక ఇప్పుడు ఈత కొట్టడానికి పోతారు. మళ్ళీ నుంచి డ్యామ్ దగ్గర ఉనికి పెద్ద యుద్ధం చేయాల్సి ఉంది. ఆడికి వెళ్ళి దుంకుటూ పోవాలి. ఎవర్రా నువ్వు నువ్వు కాల్చితే కత్తవుతాను. ఇక్కడ అన్నోలో చేపలు పడతారు. సో ఫ్రెండ్స్ ఇప్పుడే ఈత కొట్టుడు అయిపోయింది. వీడియో తీయలేకపోయినా ఎందుకంటే మొత్తం వాటర్ ఫ్లో గట్టి ఉండే, మేము పోనీకే చాలా కష్టంగా ఉండే. అందుకే ఫోన్ రిస్క్ తీసుకోలేము అనమాట. ఇక ఫోన్ పైన గడ్డ మీద పెట్టి మంచి ఈత కొట్టి తమాషా పచ్చిబట్టల మీద పోతున్నాం ఇంటికి. మళ్ళా మావాడైతే ఖాళీ పని మీద పోతుండే. ఇగో కానీ ఈత కొట్టినాక అయితే మామూలు ఆగలి కదప్ప.